Hi friends, welcome to Nifty Analysis for 24th November 2025. నేను మీ భరత్ కొత్త. మనం ఫ్రైడే మార్కెట్ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రైడే అనేది నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది 26,090 ఆ లెవెల్ 95 ఆ లెవెల్ టచ్ అయ్యి అక్కడి నుంచి ఒక 70-80 పాయింట్స్ హైయర్ సైడ్ మూవ్ అయింది. తర్వాత అక్కడి నుంచి ఒక ఫాల్ అనేది చూడడం జరిగింది. బట్ మనకు లోయర్ లెవెల్ ఏదైతే 26,060 ఆ రేంజ్ నుంచి మార్కెట్లో ఒక రికవరీ చూడడం జరిగింది. అంటే ఇది ఫ్రైడే రోజు మనం ఆప్షన్ ట్రేడింగ్లో ట్రేడ్ అనేది చేసి ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు మార్కెట్లో ఒక ఫాల్ తర్వాత ఏదైతే ఈ రేంజ్ ఏదైతుందో 26,060 ఆ రేంజ్లో ఒక సపోర్ట్ తీసుకున్న హయ్యర్ రేంజ్ ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేంజ్ అనేది మనం సపోర్ట్ అని మనం ఐడెంటిఫై చేసి ఇక్కడ ఒకవేళ కాల్ ఇనిషియేట్ చేసి ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను 26,000 కాల్. ఇది 26,000 కాల్ అనేది మన వ్యూ అనేది మార్కెట్లో పాజిటివ్ ఉండి ఈ రేంజ్లో ఒకసారి సపోర్ట్ తీసుకున్నదని మనం హయ్యర్ సైడ్ మూవ్ అవుతుందని మనం ప్రెడిక్ట్ చేసి ఉంటే ఇక్కడ 26,000 కాల్ అనేది ఈ రేంజ్లో, అంటే ఏదైతే 160-180 రేంజ్ ఏదైతుందో ఇక్కడ మనం బై చేసి ఉంటే మనకు అది ఆల్మోస్ట్ 230 ఆ రేంజ్ టచ్ అయింది. అంటే మనకు ఒక 50 పాయింట్స్ హయ్యర్ సైడ్ మూవ్ అవడం జరిగింది. దీనిలో మనం ఒక 30-40 పాయింట్స్ మనం క్యాచ్ చేసినా మనకు ఆప్షన్లో ఒక 2,000-3,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది. అంటే ఇది మనకు ముందు మనం ప్రెడిక్ట్ చేసి ఉంటే, అంటే మార్కెట్లో ఒక మూవ్ తర్వాత మనం ఏమనుకుంటామంటే ఇక్కడ ఒక బై చేసి ఉంటే బాగుండు అనుకుంటాం. బట్ నేను ఈ రేంజ్లో ఏదైతే ఉందో ఆ రేంజ్లో నేను మార్కెట్లో ప్రెడిక్ట్ చేయడం జరిగింది. ఎలా అంటే మనకి ఇక్కడ చూడండి 11:13 ఆ టైంలో నేను 26,000 కాల్ నా వ్యూ వచ్చేసి 180 రేంజ్లో నేను పాజిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేశాను. అది నేను ట్రేడ్ కూడా ఇనిషియేట్ చేశాను. పాజిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఇది మార్కెట్లో మనకు ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకు డ్రా చేసుకునే అంటే చార్ట్ డ్రాయింగ్ అనేది మనకు తెలిసి ఉండి చార్ట్ ప్రాపర్ వేలో మనం ప్రిపేర్ చేసుకుని ఏ రేంజ్లో మనకు ఎంట్రీ ఇస్తే టార్గెట్ ఏది అవ్వడానికి ఛాన్స్ ఉందనే ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే మార్కెట్లో మనము ఆప్షన్ ట్రేడింగ్లో సస్టైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దీనికోసం నేను ఒక కోర్సు డిజైన్ చేశాను, ఒక 15 days కోర్స్ ఇది. ఎవరైతే ఆప్షన్ ట్రేడింగ్లో లాసెస్తో స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళ గురించి ఒక కోర్స్ అయితే డిజైన్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నా డిస్క్లైమర్లో నా నెంబర్ ఇస్తాను, అక్కడ నాకు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది కంప్లీట్గా ఇండెక్స్ ఆప్షన్ పైన మాత్రమే నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఆప్షన్ బయింగ్, దట్టు ఆప్షన్ బయింగ్. అంటే ఇక్కడ ఆప్షన్ బయింగ్ అనగానే మనకు పర్ డే మనకు 2-3 కాల్స్ మనం ట్రేడ్ చేయొచ్చు అని అనుకోకుండా మామూలుగా ఏంటంటే 1 or 2 కాల్స్లో మనము ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. మేబీ స్టాప్ లాస్ హిట్ అవుతే నెక్స్ట్ డే ట్రై చేసుకోవాలి, లేదు ఒక ప్రాఫిట్ వచ్చినా మనం ఆ రోజుకు ట్రేడ్ అనేది స్టాప్ చేయాలి. ఆ బేసిస్లో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటే మనకు బెస్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. దీనిలో భాగంగా ఫస్ట్ మనకు మార్కెట్లో సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ప్రాపర్ వేలో మనం డ్రా చేసుకోవాలి. అక్కడ నుంచి మార్కెట్లో హైయర్ సైడ్ మూవ్ అవుతుందంటే మనం ఎంట్రీ ఎక్కడ ఇవ్వాలి, తర్వాత స్టాప్ లాస్ ఎలా మెయింటైన్ చేయాలి, దాని టార్గెట్ ఎలా ఉంటుందనే ఒక నాలెడ్జ్ ఉంటే మనము సంవాట్ ఏంటంటే ఏదైతే మనం లాస్లతో స్ట్రగుల్ అవుతున్నామో అక్కడి నుంచి స్లో అండ్ స్టడీగా మనము ప్రాఫిట్ వైపు ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దీని గురించి ఒక కోర్స్ అయితే డిజైన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు పర్సనల్గా కాంటాక్ట్ చేస్తే నేను దాని డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేస్తాను. ఓకే, బ్యాక్ టు నిఫ్టీ లెవెల్స్. మనకు ఈరోజు అంటే మనకు ఫ్రైడే మార్కెట్ను అబ్జర్వ్ చేస్తే మనకు ఏదైతే ఈ లోవర్ లెవెల్ టచ్ అయ్యి ఒక హైయర్ అయిన తర్వాత మళ్ళీ ఏదైతే మార్నింగ్ గ్యాప్ డౌన్ లెవెల్ ఏదైతుందో అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అనేది చూడడం జరిగింది. ఈ బేసిస్లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మార్క్ చేసుకుంటే ఏదైతే 25,050 ఆ లెవెల్ అనేది ఒక సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 25,050. దీంతోపాటు మనకు ప్రీవియస్ ఏదైతే టాప్స్ ఉన్నాయో అది 26,000 లెవెల్స్ ఉంది. అంటే ఒక సైకలాజికల్ ఫిగర్ అవుతుంది. దాంతోపాటు ప్రీవియస్గా ఒక సపోర్ట్ రేంజ్ ఉంది. అంటే మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది 26,000 నుంచి 26,050 లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకి ఈ లెవెల్ అనేది సస్టైన్ అవుతే మార్కెట్లో ఒక హైయర్ సైడ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అవుతే మాత్రం మార్కెట్లో ఫాల్ అనేది చూడవచ్చు. దీన్ని ఒకసారి మనం డైలీ టైం ఫ్రేమ్లో ఆల్సో అబ్జర్వ్ చేస్తే మార్కెట్ వచ్చేసి మనకు నిఫ్టీ అనేది 25,400 లెవెల్స్ నుంచి ఒక కంటిన్యూగా హైయర్ సైడ్ మూవ్ అవ్వడం జరిగింది. అది 26,250 ఆ లెవెల్ టచ్ అయింది. బట్ ఫ్రైడే రోజు ఏంటంటే స్లోగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది. అంటే ఇది ప్రాఫిట్ బుకింగా లేదంటే ఇక్కడ నుంచి కంటిన్యూగా సెల్లింగ్ వస్తుంది అనేది మనకు కమింగ్ డేస్లో మనకు తెలుస్తుంది. బట్ ఓవరాల్గా మనము మండే రోజు ఇంట్రాడే ట్రేడ్ సెటప్ అనేది ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే మనకు స్మాలర్ టైం ఫ్రేమ్లో 15 minutesలో మనం ఏదైతే సపోర్ట్ అనుకున్నామో 26,050 నుంచి 26,000 లెవెల్స్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. అంటే ఈ లెవెల్ సస్టైన్ అవుతే మార్కెట్లో సంవాట్ అక్కడి నుంచి రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ మనకు ట్రేడ్ ఎలా ఇనిషియేట్ చేయాలి అంటే మనకు
ఈ రేంజ్లో మనకు సస్టైన్ అవుతే ట్రేడ్ ఎలా ఇనిషియేట్ చేయాలి, ఏ టైంలో ఇనిషియేట్ చేయాలి, మనకు స్టాప్ లాస్ ఏంటిది, టార్గెట్ ఏంటిది అనేది ప్రాపర్గా మనకు నాలెడ్జ్ ఉంటే మాత్రమే మనం ట్రేడ్ అనేది ప్రాపర్గా చేయడానికి ఛాన్స్ ఉంది. ఈ బేసిస్లో మీరు ఇది లెవెల్స్ అయితే మార్క్ చేసుకోండి. అదేవిధంగా రెసిస్టెన్స్ అనేది చూస్తే మనకు 26,150 నుంచి 180 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. వన్స్ ఈ లెవెల్ సస్టైన్ అవుతే మాత్రం మళ్ళీ మనకు టార్గెట్ వచ్చేసి 26,150 నుంచి 180 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ మనకు 26,150 నుంచి 180 అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. సపోర్ట్ లెవెల్ చూస్తే 26,000 నుంచి 26,050 లెవెల్ అనేది ఒక సపోర్ట్ అవుతుంది. ఈ లెవెల్స్ మార్క్ చేసుకుని ప్రాపర్గా ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మనకు ఫ్రైడే రోజు ఒక గ్యాప్ డౌన్ తర్వాత డౌన్ సైడ్ మూవ్ అయ్యాక ఒక రేంజ్లో సపోర్ట్ తీసుకుని హైయర్ సైడ్ మూవ్ అవ్వడం జరిగింది. అది వచ్చేసి 58,850 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే అది మార్నింగ్ అక్కడి నుంచి రికవర్ అవ్వడం జరిగింది. దాంతోపాటు క్లోజింగ్ ఆల్సో అదే రేంజ్లో క్లోజ్ అయింది. అంటే మనకి ఈ లెవెల్ 58,850 మనకు సస్టైన్ అవుతే ఇక్కడ నుంచి ఒక హైయర్ లెవెల్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దీంతోపాటు మనకు 58,700 ఆల్సో ఒక సపోర్ట్ అవుతుంది. అంటే మనకు 58,700 నుంచి 850 లెవెల్ అనేది ఒక సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ అనేది చూస్తే మనకు 59,120 నుంచి 230 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. అంటే ఈ లెవెల్ మార్క్ చేసుకుని దీనిలో ప్రాపర్ వేలో మీరు ట్రేడ్ సెటప్ అనేది ప్లాన్ చేసుకుంటే బెస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఆప్షన్ ట్రేడింగ్లో ట్రేడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఒకసారి నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.